రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం తప్పింది. వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలిస్తుండగా వారు నిల్చున్న బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నాసిరకమని తెలియడానికి ఈ భవన నిదర్శనమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం తప్పింది. వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలిస్తుండగా వారు నిల్చున్న బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నాసిరకమని తెలియడానికి ఈ భవనమే నిదర్శనమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. పూర్ణ వేములవాడలో జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. ఆది శ్రీనివాస్ కి త్రుటిలో ప్రమాదం తప్పినట్టయింది. అధికారులతో పాటుగా ఆది శ్రీనివాస్ డబుల్ బెడ్రూమ్ పరిశీలన జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆది శ్రీనివాస్ అలాగే జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కూడా అందరూ దానిపై ఉంటారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగినట్టుగా సంబంధించడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీ ఆది శ్రీనివాస్ ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే జస్ట్ కుంగిపోవడం అక్కడితో ఆగిపోయింది. దీంతో ప్రమాదం తప్పిందనేటువంటి భావనలు వాళ్ళు చెప్తా ఉన్నారు. కింద పడి గాయాలయ్యేటువంటి అవకాశం ఉండేది, కానీ ఆయన త్రుటిలో తప్పించుకున్నారని చెప్పవచ్చు. అంతమంది ఒక్కసారిగా ఆ బేస్మెంట్ రావడం, ఆ బేస్మెంట్ కట్టి కూడా చాలా రోజులు అవుతూ ఉండడం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో భాగంగా దీన్ని నిర్మించారు. అయితే కొంత నాణ్యత లోపం కూడా కనిపిస్తోంది. ఈ రాజకీయంగానూ ఆది శ్రీనివాస్ కామెంట్ చేస్తూ వచ్చారు. డబుల్ బెడ్రూమ్లు గతంలో ప్రభుత్వం కట్టింది, ఆ ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ నాణ్యత ఎలా ఉందో ఇదో నిదర్శనం అంటూ ఆయన కూడా కామెంట్ చేశారు. చాలా రోజుల కిందట కట్టడం, దానికి క్యూరింగ్ లాంటిది ఏం జరగకపోవడం వల్ల ఆ బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. వెళ్ళండి